ఈ విషయం మీకు తెలుసా? మీ ఇంట్లో ఉండే నార్మల్ ఇన్వర్టర్‌ని కూడా సోలార్ ఇన్వర్టర్‌గా మార్చుకోండి. దానివల్ల మీకు డే అంతా ఫ్రీగా రన్ అవుతుంది కాబట్టి, ఇలా సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన వైర్‌లు ఇలా లెఫ్ట్ సైడ్ 4 పిన్స్ ఉన్నాయి. దాంట్లో లెఫ్ట్ సైడ్ ఇవ్వాలన్నమాట. రైట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వచ్చేసి బ్యాటరీకి ఇచ్చుకోవాలి. బ్యాటరీ పాజిటివ్, నెగెటివ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా! దీనికి ఇన్వర్టర్ బ్యాటరీకి ఇచ్చేయాలన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకో సాకెట్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్ ఇంకో సాకెట్‌లో ఎట్లా ఇవ్వాలంటే, ఇది ఫేస్ ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ అన్నమాట. సింపుల్‌గా ఇన్వర్టర్ ప్లగ్ ఇన్ చేసింటాం కదా! ఆ స్విచ్ నుంచి తీసుకొచ్చి రైట్ సైడ్ ఇవ్వాలి. సాకెట్‌కి వచ్చే వైర్ లెఫ్ట్‌కి ఇవ్వాలన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వర్టర్‌కి ఒక స్విచ్ లాగా ఇది పనిచేస్తుందన్నమాట. కానీ ఎక్స్ట్రా సేఫ్టీగా స్విచ్ అట్లే పెట్టొచ్చు. అది ఆఫ్ చేసేటోళ్ళుగా సిస్టమ్ ఆఫ్ అయ్యేలా చేసుకోవచ్చన్నమాట. ఇలా సింపుల్‌గా ఈ స్విచ్ ఉంది కదా! ఈ స్విచ్ నుంచి వచ్చే వైర్‌ని రైట్ సైడ్ ఇవ్వాలి. సాకెట్‌కి వచ్చే వైర్‌ని లెఫ్ట్ సైడ్ ఇవ్వాలన్నమాట. సింపుల్‌గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎండ్ వచ్చినప్పుడు అదే ఆన్ అవుతుంది. మళ్ళీ అదే ఆఫ్ చేసుకుంటుంది కాబట్టి సరిపోతుంది. ఇలా ఇలా దీంట్లో చార్ట్ ఇచ్చింటాడనమాట. దానికి తగ్గట్టుగా వోల్టేజెస్, యాంపర్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అన్ని ఎంపీపీటీ కంట్రోల్స్ ఒకే రకంగా ఉండవు. వాటేజ్, యాంపరేజ్ చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టుగా ఇచ్చుకోవాలి. అర్థింగ్ మస్ట్ అండ్ షుడ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే అర్థింగ్ ఎందుకు ఇస్తామంటే ఇక్కడ వోల్టేజ్ సిరీస్‌లో పెంచినప్పుడు వోల్టేజ్ పెరిగిపోతుంది కాబట్టి, ఎప్పుడైనా పిడుగు పడినప్పుడు దాని ఇంపాక్ట్ దాని మీద పడి లోపల వరకు స్ప్రెడ్ కాకుండా పానెల్స్, ఎంపీపీటీ కంట్రోల్స్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా 2 పానెల్స్ ఉన్నవి 250 వాట్‌వి. దీన్ని సిరీస్‌లో కనెక్షన్ ఇచ్చి 24 వోల్ట్ చేసాము. దీన్ని తీసుకొని డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసినా కాబట్టి ఇలా 4 పానెల్స్ కలిపినా సరిపోతుంది. ఇలా చేసుకుంటే బిల్ ఆదా అవుతుంది.